ఆమెన్ అనే మాటకు అర్థం ఏంటి? తదాస్తు అనే, అలా జరుగునుగా. కానీ యేసుకి ఒక పేరుంది, ఆమెన్ అనువాడు అని. ఆమెన్ అనువాడు. ఊరగా నువ్వు దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అంటే చూసి చూసి ఆమెన్ అంటాడు. మరి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న వాక్కును బట్టి అక్కడ డిస్కషన్ జరిగిద్దండి. ఓ పక్క సైతాన్ ఉంటాడు, ఓ పక్క ప్రభు ఉంటాడు, మధ్యలో తండ్రి ఉంటాడు. మనం ఇబ్బంది కొలిమిలో కాలుతూ ఉండి కూడా నిరీక్షణతో కూడిన మాటలు మనం ఆ వాక్కును విడుదల చేస్తున్నప్పుడు యేసయ్య కదులుతాడు. నా బిడ్డ అంత శోధించబడుతూ కూడా తండ్రి నీ అందరి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అదిగో నా బిడ్డ నోట ఉన్న వాక్కు చూసావా, విశ్వాసంతో నిరీక్షణతో కూడిన మాట నా బిడ్డ నోట ఉంది తండ్రి. దానికి చెందిన మాట అదిగో అతని నోట నుండి వస్తుంది. ఆ మాటను బట్టి నా బిడ్డను దీవించమని యేసయ్య కదులుతాడు.